మరి ఈరోజు పాలకొల్లు నియోజకవర్గ సేవాదళ విభాగ అధ్యక్షులుగా మందా రమేష్ గారిని, సేవాదళ్ మరి ప్రధాన కార్యదర్శిగా సేలం శ్రీరాములు గారిని కూడా నియమించడం జరిగింది. వీరు మరి రానున్నటువంటి రోజుల్లో 2 సంవత్సరాల పాటు ఈ యొక్క పదవి బాధ్యతలను మరి భుజస్కంధాల మీద వేసుకొని ఎవరైతే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి 33 బీసీ కులాలని కలుపుకొని ముందుకు వెళ్ళాలని ఈ సమావేశం ద్వారా తెలియజేస్తూ, మరి ఏదైతే రానున్నటువంటి స్థానిక సంస్థల్లో మరి 42% రిజర్వేషన్లు అమలు చేయాలని, మరి అదేవిధంగా ఎవరైతే సంచార జాతులు ఉన్నారో వాళ్ళకి 10% రిజర్వేషన్లు కల్పించి మొత్తంగా 52% రిజర్వేషన్లతోటి స్థానిక సంస్థల ఎలక్షన్లు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందువల్లంటే చెట్ల చాటున పుట్ల చాటున కాలగొట్ల మీద సంచార జీవితాలు గడుపుతున్నటువంటి మరి యొక్క బడుగు బలహీన వర్గాలకు కనీసం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఉంటే ఒక ప్రజాప్రతినిధిగా వాళ్ళ యొక్క కెరియర్ మొదలవుతుంది. కాబట్టి మరి చంద్రబాబు నాయుడు గారు దీని మీద సానుకూలంగా ఉన్నారు. కాబట్టి మీరు స్పందించి తమరు 34% అని అమలు చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. 34% కాదండి అయ్యా, 52% అమలు చేసి మేమెంతైతే ఉన్నామో మాకంతా రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో కల్పించాలని మరి కూటమి ప్రభుత్వ నాయకులందరికీ కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖ మార్చులు మరి పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ యొక్క బీసీల పట్ల చాలా సానుకూలంగా ఉన్నారు. మరి కేంద్రంలో కూడా మరి బీసీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఉన్నారు. కాబట్టి మాకు ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్క బీసీ బిడ్డకు అందించాలని మరి ఎన్నికల హామీలో మరి బీసీ రక్షణ చట్టాన్ని అమలు చేస్తామని చెప్పేసి అన్నారు. దానిని కూడా వెంటనే అమలు చేయాలి. మరి అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క బడుగు బలహీన వర్గాలు కుల వృత్తులు చేతి వృత్తులు చేసుకునేటటువంటి సంచార జీవులు ఎవరైతే ఉన్నారో మరి 50 సంవత్సరాలు వచ్చిన తర్వాత వారికి పని చేసుకునేటటువంటి అవకాశం లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. అది గమనించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు మరి 50 సంవత్సరాలకే పెన్షన్ ఏర్పాటు చేస్తానడం చాలా శుభసూచకం. దానిని కూడా వెంటనే అమలు చేయాలని ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా ఏదైతే ఈ యొక్క దేశంలో 80 కోట్లకు పైబడి జనాభా ఉన్నటువంటి వ్యక్తులు, మరి ఏదైతే ఈ యొక్క రాష్ట్రంలో 3,60,00,000 మంది పైబడినటువంటి బడుగు బలహీన వర్గాలకు చట్ట సభలలో 50% రిజర్వేషన్లు కల్పించాలి అనేటటువంటి ఏదైతే డిమాండ్ ఉందో 35 సంవత్సరాల నుంచి అన్న ఆర్ కృష్ణయ్య గారి పోరాటం ఏదైతే ఉందో మరి అది అంతిమ దశకు వచ్చిందని నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2014లో మరి అసెంబ్లీలో తీర్మానం చేసి చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని వెన్నుగా నిలిచారు. మరి అదేవిధంగా ఈ రోజున మళ్ళీ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కాబట్టి మరొకసారి రాష్ట్ర ప్రభుత్వంలో మరి తీర్మానం చేసి అసెంబ్లీలో దీని యొక్క బిల్లును ప్రవేశపెట్టి మీ అందరూ ఆమోదంతో మళ్ళీ కేంద్రానికి పంపాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, నూతనంగా ఎన్నికైనటువంటి మరి రాంబాబు గారికి, అలాగే శ్రీరాములు గారికి, రమేష్ గారికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. ఫోటో